కాదు. రేవంత్ రెడ్డి గారిని ఎవడో రోడ్డు నింపబోయేవాడు విష్ చేయలేదనో లేకపోతే ఇంకొకడు అయితే ఈ చర్చ ఉండదు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఈ రకమైన వైఖరి, పైగా ఆయన కొంత బాధతో బయటపెట్టిన మాట, అది బాధతో మాట్లాడాడు కాబట్టి చర్చ వచ్చింది. ముఖ్యమంత్రి గారు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మమ్మల్ని శుభాకాంక్షలు తెలుపకపోయినా తెలంగాణ నష్టమే లేదు, ఎందుకు చేయలేదని ఆదుర్దపడేది లేదు. ఇప్పుడు మనోడు ఆ కాలకే ఎటు ఈయన ఇట్లా తొంటి విరిగిందా తొల్లు విరిగిందా అని చెప్పి వీళ్ళ వల్ల తెలంగాణ ఆంధ్ర మధ్యన వైరుధ్యాలు పెంచే ప్రయత్నం ఉద్దేశం కూడా అదే కదా, మీరు చేయరు. నేనేమంటే అల్టిమేట్లీ తెలుగు ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం అనేది వీళ్ళకి తెచ్చింది కాదు, వీళ్ళతో వచ్చింది కాదు కదా, ఉంటే కదా కాబట్టి అంటే అది వాళ్ళ డిస్క్రిషన్కి ఏమన్నా విచక్షణకు వదిలేయాలి తప్పితే ఆ స్థాయి మనం అంటే ఊహించడం కూడా కొంచెం నా దృష్టిలో, ఎందుకంటే వాళ్ళకి ఆ స్థాయి ఉన్నదని అనుకోవడం కూడా కళ్ళ అనేదానికంటే భ్రమ ఉండాలని కోరుకుంటున్నామేమో ఈ చర్చ ద్వారా నాకు అనిపిస్తున్నది. ప్లీజ్ థ్యాంక్స్ చెప్పు, లేకపోతే కంగ్రాచులేషన్ చెప్పు అన్నట్టు. యాక్చువల్గా ఇప్పుడు అంత పెద్ద ఇంటర్వ్యూ, మా ఎండి రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూ అనేది వెరీ సెన్సేషన్ అయింది. ఇదే కాదు, ఆయన ఇంటర్వ్యూలు సెన్సేషన్ చాలా ఇది ఉంటుంది, దానికి చాలా మంది వ్యూవర్షిప్ ఎక్కువ ఉండేది, కాస్త కన్స్ట్రక్టివ్గా ఉంటాయి. అలాంటి ఇంటర్వ్యూలో తనంతట తానుగా రేవంత్ రెడ్డి గారు కొంత ఆవేదన పూరితంగానే చెప్పారు. పైకి నవ్వుతూ ఉన్నా ఎక్కడో ఉంటుంది కదా, అరే పొరుగు రాష్ట్రం రేపు ఎట్లా మనం కలిసి పనిచేసుకోవాలి, ప్రజలంతా ఒకటే కదా అనేది ఇంతో వచ్చిన సందర్భంలో ప్రజల్లోకి వెళ్ళాలి, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి చర్చ. ఆయన ఏదో అన్నాడు, ఈయనేదో అన్నాడు, లేకపోతే ఆ నానిగారు ఏదో అన్నాడు, ఇంకొక ఆయన ఏదో అన్నాడు అని అంటే ఏముంది అంటే వాళ్ళ నోళ్లే బయటపడతాయి, ప్రజలు వాళ్ళనే చీ కొడతారు అంతే తప్ప దానివల్ల అన్నాడని ఇదైపోతే కాదు. వీళ్ళిద్దరు కలిసే రోజు నేను అనుకున్నా ఎట్లా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య, నేను ఆ రోజు హాస్పిటల్ పోయే రోజు నేను తనతో కలిసి ఉన్న ఆ రోజు వీళ్ళు మన వారితో పాటు షబీర్ గారు వీళ్ళు పోతున్నప్పుడు ఎట్లుంటుందో అని ఊహించిన. బట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఏముంటదండి, మీరు అన్నారు విక్రమ్ గారు, బెస్ట్ చిత్తప్రజ్ఞత అనేది రాజకీయాల్లో కొరవడింది. మీకు ఇంతెందుకు నా సీట్ పోయినప్పుడు నేను ఇచ్చిన వీడియో అనేది, అరే ఎంత రాజకీయాల్లో ఇట్లా కూడా ఉంటారు ఆంధ్రప్రదేశ్లో, ఎమ్మెల్యేస్ మంత్రులు అంటే ప్రేమ, త్యాగం, రాజనీతి అనే విషయాలు అర్థం చేసుకునే నాయకత్వం వస్తే నీకు డెమోక్రసీ ఫ్రూట్స్ అనేది చాలా. రాజకీయాల్లో కొంత బాధ ఉన్న లోపల నటించడం, జనాన్ని కన్విన్స్ చేయడం కోసమైనా యూ హ్యావ్ టు. వారు మనకు ఆఫ్ ది రికార్డులో వారు చెప్పిండ్రు, భాజపాని మనం కామెంట్ చేస్తే వాజ్పేయి గారిని కామెంట్ చేయలేము. 13 days గవర్నమెంట్ కొలాప్స్ అయిన తర్వాత నేషనల్ వైడ్ గా ఉన్న ప్రజలందరూ కూడా మళ్ళీ వారికి పట్టం కట్టాలనుకున్నారు, అంత బలంగా కాంగ్రెస్ పార్టీ. మీన్స్ ప్రజలు ఎప్పుడు కూడా ప్రేమని కోరుకుంటారు, ప్రజలు ఎప్పుడు కూడా హ్యుమానిటీని కోరుకుంటారు. హ్యుమానిటీ, ప్రేమ, ట్రాన్స్పరెన్సీ. పాలకులుగా మనం ఉన్నప్పుడు, రాజకీయ నాయకులుగా మనం ఉన్నప్పుడు మనం మోడల్గా ఉండాలి. ఆ మోడాలిటీ అనేదే నీకు మళ్ళీ క్రేజ్ ఇస్తుంది, అదే నీకు మళ్ళీ చేస్తుంది. ఇప్పుడు గతంలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి, మారుతున్న రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారు అయిన రేవంత్ రెడ్డి గారికి ఉండే తేడాన్ని గమనిస్తే చాలా మంది ఒక ఆలోచనలో వస్తున్నారు. కాబట్టి మనకి ఎప్పుడు కూడా మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. వారు అన్నట్టుగా మా సోనియా గాంధీ గారినో రాహుల్ గాంధీ గారిని కలిసే నేపథ్యం ఉంటే మా ముఖ్యమంత్రి గారిని అవమానించుకుంటూ వాళ్ళని కలిస్తే వీళ్ళకేమో ప్రేమ వస్తుందని అనుకోవడం కూడా తప్పే నా దృష్టిలో. రాజకీయాల్లో ఎండ్ ఆఫ్ ది డే వెంకటకృష్ణ గారు ఏంటో ఇది ఒక రాక్షస లోకం లెక్క తయారు చేసింది, ఇది పోయి నాకు అర్థం కావట్లేదు. చదువుకున్న అది ఇటు రావద్దు నేను అంటున్నా, అది ఆ కల్చర్ మన వైపు ఇటు రావద్దు, ఈ కల్చర్ నాకు ఇవ్వాలంటున్నా నేను. మీన్స్ ఇదేదో పెద్దగా అక్కడ మంచి సుహృద్భావం అయినా అందరినీ అక్కున చేసుకునే కల్చర్ తెలుగు ప్రజల్లో, తెలంగాణలో అయినా, ఏపీలో అయినా ఉంది. ఇగో ఇలాంటి కొంతమంది లీడర్లే దాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు కానీ చెడిపోవాలి. ఆంధ్రాకు పోతే ఎంత ప్రేమగా చూస్తారు మమ్మల్ని తెలుసా. తిరుపతి పోయినా, విజయవాడ పోయినా, శ్రీకాళహస్తి ఇట్లా పోతే వాళ్ళలో ఉన్న ప్రేమను వీళ్ళ ఏమంటారు చంద్రముఖి వాటితోని వాళ్ళ ప్రేమను ఎందుకు తగ్గుతారు పోయి. యు ఆర్ ది నాట్ ది ఫెలోస్ ఆర్ ది పీపుల్స్ రిప్లికా కదా. అలాంటప్పుడు ఇది ఆంధ్ర తెలంగాణ మధ్యన వైరం కానే కాదని నేను అనుకుంటున్నాను. అసలే కాదు, అంటే వాళ్ళ మధ్య వైరం కాదు, కానీ ప్రజలకి నాయకత్వం, నేతృత్వం వహించే ఒక వ్యక్తి, ఆయన వ్యక్తి కాదు, ఇప్పుడు ఆయన ఒక వ్యవస్థ.
ఆ వ్యక్తి ఇలా ప్రవర్తించడం అనేది వ్యవస్థ మీదకి వస్తుంది, అది అందుకని చర్చ, అంతే తప్ప లేకపోతే ఎందుకు ఉంటుంది. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు. ఇక మనం ఒకసారి ఏపీలో ఓట్ల అక్రమాలు